రెడీగా ఉంటారు హారతికి. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. మనం గత కొన్ని రోజులుగా త్వమేవ శరణం, మా అందరికీ నీవే రక్ష అన్న పుస్తకం చదువుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు విశ్వ ఆధ్యాత్మిక కేంద్రం బైరమంగళ యూనివర్సల్ స్పిరిచువల్ సెంటర్ ఇదేంటో తెలుసుకుందాం. 1938 మార్చి 31 ఆ సమయంలో బాబా మహారాష్ట్రలోని పంచగనిలో ఉన్నారు. దాదాపు ఆ సమయంలోనే ప్రపంచంలో ఎక్కడైనా ఒక చోట విశ్వ ఆధ్యాత్మిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఉంది అన్నారు బాబా. అందుకు కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు అనుకూలమైంది అనుకున్నారు బాబా. ఆ పిదప స్థలాన్వేషణలో అప్పటి మైసూరు మహారాజు ఆస్థానంలో దివాన్గా ఉన్న మిర్జా ఇస్మాయిల్ బాబా మండలి వారికి మైసూరు బెంగళూరు ప్రధాన రహదారిలో ఉన్న బైరమంగళలోని 574 ఎకరాల సువిశాల క్షేత్రాన్ని సూచించారు. 1939 ఆగస్టు 12వ తారీఖున బాబా తన మండలి సభ్యులతో బెంగళూరు వచ్చారు. అలా వచ్చిన బాబా బెంగళూరులో 9 నెలలు ఉన్నారు. ఆ సమయంలో బాబాతో పాటు కొంతమంది పాశ్చాత్య ప్రేమికులు కూడా ఉన్నారు. దివాన్ మిర్జా ఇస్మాయిల్ తో కలిసి 1939 ఆగస్టు 13న బైరమంగళ స్థలాన్ని బాబా పరిశీలించి ఈ ప్రాంతం తనకు బాగా నచ్చింది అన్నారు. బాబా బృందం కోసం 2 పెద్ద బంగళాలను దివాన్జీ బెంగళూరులో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. బెంగళూరులోని సాంకీ రోడ్లో గోల్ఫ్ కోర్ట్ ఎదురుగా ది లింక్స్ అన్ని పేరు గల ఈ బంగళాలు ఉన్నాయి. నేటికి వీటిని చూడవచ్చు. బాబా స్త్రీ మండలి సభ్యులు సుమారు 24 మంది ఆనాడు ఈ బంగళాలో బస చేశారు. బెంగళూరులోని ప్యాలెస్ రోడ్ నెంబర్ 4లో మరొక బంగళాను పురుష మండలికి కేటాయించారు. బాబాతో పాటు 7 శునకాలు, 2 వరాహాలు, 1 జింక, 1 మేక, 2 పక్షులు కూడా బాబా బృందంతో మెహరాబాద్ నుండి బెంగళూరుకి వచ్చాయి. బెంగళూరులో విశ్వ ఆధ్యాత్మిక కేంద్రంతో పాటు మస్తు ఆశ్రమాన్ని కూడా ఏర్పాటు చేయాలని అనుకున్నారు బాబా. విశ్వ ఆధ్యాత్మిక కేంద్ర పనులు పర్యవేక్షణ కోసం 7 సభ్యులు నోరీనా మ్యాచ్బెలి, ఎలిజబెత్ పాటర్సన్, పాపా జస్తావాలా, రంజు అబ్దుల్లా, చాంజీ, ఆదికే ఇరానీ, దాదా చాంజీలను నియమించారు. విశ్వ ఆధ్యాత్మిక కేంద్ర భూమి పూజ కార్యక్రమానికి 1939 డిసెంబర్ 17గా ఖరారు చేశారు. ముందుగా నవంబర్ 2న మైసూరులో ఒక పెద్ద ప్రేమిక సహవాస్ ఏర్పాటు చేశారు. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో స్థానికంగా ఉన్న పలువురు విద్యార్థికుల కోసం ప్రత్యేక సభా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆనాటి సభకు ప్రముఖ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత సర్ సివి రామన్ అధ్యక్షత వహించారు. బాబా గురించి సివి రామన్ ఎంతో ఘనంగా ప్రసంగించాడు. డిసెంబర్ 17 నాటి భూమి పూజ కార్యక్రమానికి సంబంధించి కరపత్రాలు విరివిరిగా బెంగళూరులో పంచబడ్డాయి. ఈ కార్యక్రమంలో స్థానికులు పాల్గొనేందుకు వీలుగా బెంగళూరు నుండి బైరమంగళకు ఉచిత బస్సులు నడిపారు. 1939 డిసెంబర్ 17 ఆదివారం సాయంత్రం 4:30 ప్రాంతంలో వేలాది మంది జన సందోహం, హర్షధ్వానాల మధ్య భూమి పూజ నిర్వహించారు. 7 జిల్లాల నుండి పుణ్య తీర్థాలను తీసుకొచ్చారు. బాబా తెల్లని సాదరా పైన ఎర్రని కోటు ధరించారు. గ్రానైట్ స్టూలుపై బాబా కూర్చొని 7 ధాతువులతో చేయించిన పారతో భూమిలోకి 7 సార్లు తవ్వారు. ఈ సమయంలో గౌరవ సూచకంగా 21 సార్లు తుపాకీని గాల్లో పేల్చారు. సర్ మిర్జా ఇస్మాయిల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నాసిక్, పూణే, అహ్మద్ నగర్, ముంబై నుండి పలువురు ప్రేమికులు విచ్చేశారు. బాబా తన సందేశంలో విశ్వ ఆధ్యాత్మిక కేంద్ర విశిష్టత గురించి వివరించారు.
ఆనాటి కార్యక్రమ వివరాలను మర్నాడు స్థానిక దినపత్రికలు ప్రముఖంగా ప్రసరించాయి. బైరమంగళలో కార్యక్రమం పూర్తి అయ్యాక మెహర్ బాబా 1939 డిసెంబర్ 18 నుండి 30 దాకా ప్యాలెస్ రోడ్ నంబర్ 4 బెంగళూరులోని స్థానిక ప్రజలకు బహిరంగ దర్శనం ఇచ్చారు. ఈ సమయంలోనే అంటే డిసెంబర్ 22న శ్రీ వెంకోబరావు బాబాను దర్శించుకొని ఆ దరిమిల తన శేష జీవితాన్ని బాబా సేవకు అంకితమిచ్చాడు. 1939 డిసెంబర్ 18 నుండి 1940 ఫిబ్రవరి దాకా పనులు చురుగ్గా సాగాయి. నౌరోజీ, దాదాచాంజీలు జరుగుతూ ఉన్న పనులను పర్యవేక్షించారు. మైసూర్ ఇంజనీరింగ్ కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చారు. భూమి పూజ జరిగిన చోట నుండి వృత్తాకారంలో 12 గదుల నిర్మాణం చేపట్టారు. అయితే చేపట్టిన పనులలో కాంట్రాక్టర్లు నాసిరకం పనులు చేపట్టడంతో కాంట్రాక్టర్ని తొలగించి తదుపరి పనుల బాధ్యతను మండలి సభ్యులకే బాబా అప్పజెప్పారు. ఇదంతా అవతారుని లీల అనే చెప్పాలి. స్థానిక కూలీలను ఎంపిక చేసుకొని పనులను తిరిగి ప్రారంభించారు. ఆ సమయంలోనే నీటి రిజర్వాయర్ నిర్మాణం దగ్గరలో జరుగుతోంది. స్థానిక కూలీలు రిజర్వాయర్ పనులకు వెళ్లకుండా మెహర్ బాబా ఆధ్యాత్మిక కేంద్ర నిర్మాణపు పనులకేసి ఎక్కువగా వస్తూ ఉన్నారని, తద్వారా తమకు కూలీల సమస్య తల ఎత్తిందని రిజర్వాయర్ పనులు చేస్తూ ఉన్న మైసూర్ ఇంజనీరింగ్ కంపెనీ వాళ్ళు న్యాయస్థానాన్ని ఆశ్రయించి బాబా కేంద్ర పనులు నిలుపుదల చేసేలాగా కోర్టు నుండి స్టే ఆర్డర్ తీసుకొచ్చారు. కాగా అప్పటికి చేపట్టిన 12 గదులలో 9 గదులు నిర్మాణం పూర్తి అయింది. ఆనాటి లెక్కల ప్రకారం ఒక్కొక్క గదికి 6,000 రూపాయలు ఖర్చయింది. ఆ పిదప రెండవ ప్రపంచ యుద్ధం ప్రకటించడంతో బైరమంగళలోని 574 ఎకరాలు బ్రిటిషు సైన్యం ఆధీనంలోకి వచ్చింది. 1939 సెప్టెంబర్ 1న బైరమంగళలో మెహర్ బాబా కేంద్ర స్థానానికి గుర్తుగా భూమిలో మేకు లాంటిది గుచ్చిన నాడే జర్మనీలో అడాల్ఫ్ హిట్లర్ పోలాండ్ పై దాడి చేశాడు. ప్రపంచ యుద్ధానికి నాంది ప్రస్తావన ఆ రోజునే జరిగిందని చెప్పొచ్చు. ఇదొక రకంగా అవతారుని ఆంతరిక కార్యక్రమం అని చెప్పాలి. బైరమంగళ ప్రాంతం సైన్యం ఆధీనంలోకి వచ్చాక 1940 ఏప్రిల్ 1న బాబా తన మండలితో కలిసి మెహరాబాదుకు బయలుదేరారు. బెంగళూరులో అద్దెకు తీసుకున్న బంగళాను తిరిగి మిర్జా ఇస్మాయిల్ కు అప్పజెప్పేశారు. 1949 అక్టోబర్ 16 నుండి 1952 ఫిబ్రవరి 15 దాకా మెహర్ బాబా నవజీవనం గడిపిన సంగతి పాఠకులకు తెలుసు. నవజీవన నియమం నిబంధనల ప్రకారం బాబా తన పేరున ఉన్న ఆస్తిలన్నిటినీ అమ్మేదలిచారు. ఈ మేరకు 1949 ఆగస్టులో బాబా తన మండలి సభ్యులందరితో సమావేశమై పాపా జెఫ్సవాలకు పవర్ ఆఫ్ అటర్నీ ఇచ్చి బైరమంగళలో ఉన్న 574 ఎకరాల భూమిని అమ్మివేయమన్నారు. అక్కడ కాపలాదారుడిగా ఉన్న వెంకోబరావు కొనాలనుకున్నా అతడి దగ్గర అంత డబ్బు లేదు. వెంకోబరావు తన తల్లిదండ్రులతో మాట్లాడి కొన్ని ఆస్తులు అమ్మివేసి బైరమంగళలోని 574 ఎకరాలలో నుంచి 55 ఎకరాలను 6,500 రూపాయలకు కొనుగోలు చేశాడు. ఈ 55 ఎకరాలలో మెహర్ బాబా భూమి పూజ చేసిన 1.5 ఎకరం 12 గదుల నిర్మాణం కూడా ఉంది. ఆ రోజుల్లో చాలా చౌకగానే ఈ స్థలాలను అమ్మివేయడం జరిగింది. మరో 12 ఎకరాలను అక్కడ వాచ్మెన్ గా పనిచేసిన పీర్ సాహెబ్ కు, మరొకరికి మరో 6 ఎకరాలు దానంగా ఇచ్చారు. 128 ఎకరాల భూమిని ప్రభుత్వానికి పశువుల మేత కోసం ఉచితంగా ఇచ్చేశారు. మిగిలిన 430 ఎకరాలను అమ్మివేశారు. అందులో కొంత భూమిని ఎకరం 10,000 రూపాయల చొప్పున, మరి కొంత భూమి 25 చొప్పున మిగిలింది 11 రూపాయలకు అమ్మివేశారు. వెంకోబరావు తీసుకున్న భూమిని పవిత్ర స్థలంగా బాబాకే చెందిందిగా
భావిస్తూ ఆ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచాడు. బాబా నవజీవనంలో ఉన్న సమయంలో వెంకోబరావు కుటుంబ ఖర్చుల నిమిత్తం ప్రతి నెల రూ. 25 పంపారు. నవజీవన కార్యక్రమం ముగిశాక అంటే 1954 అక్టోబర్ నెలలో సతారాలో బాబా బహిరంగ దర్శనం ఇచ్చారు. అనంతరం బాబా మైసూరు వెళ్లారు. దసరా నవరాత్రుల సమయం అది. బాబా స్థానికంగా బస చేసిన హోటలు బయట ప్రశాంతంగా లేదు అన్నారు. ఇక్కడి నుండి ఎక్కడికైనా తక్షణం బయలుదేరాలని నిర్ణయించుకున్నారు. బైరమంగళకు వెళదామన్న మండలి వారి సూచనను బాబా అంగీకరించారు. బైరమంగళలో ఉంటున్న వెంకోబరావుకు ముందుగా పెండుతో కబురు పంపారు. ఈ విషయం తెలిసి వెంకోబరావు ఎంతో సంతోషించాడు. ఆ మర్నాడు బాబా మధ్యాహ్నం 12 గంటలకు వచ్చారు. అలా బాబా వస్తూనే బైరమంగళలో ఉన్న తన గదిలోకి ప్రవేశించారు. ఆ గదిని మెహర్ బాబా గదిగా నేడు పిలుస్తున్నారు. ఆ తరువాత వెంకోబరావుతో సతారాలో దర్శన కార్యక్రమానికి ఎందుకు రాలేదు అని అడిగారు. బాబా నుండి తనకెలాంటి ఆదేశాలు లేవు కాబట్టి బాబా అనుమతి లేకుండా తానెలా రాగలనని వెంకోబరావు చెప్పేసరికి బాబా ఎంతో సంతోషించారు. నీవు రాలేదు కాబట్టి నేనే ఇప్పుడు నీ దగ్గరికి వచ్చాను అన్నారు బాబా వెంకోబాతో. ఇది మండలి వారందరికీ ఆశ్చర్యం కలిగించింది. బాబా అక్కడ నిర్మించిన గదులను ఒక్కొక్కటిని చూశారు. బైరమంగళలో బాబా 3 రోజులు బస చేశారు. ఆ తరువాత బాబా వారి అనుమతి తీసుకొని కొద్ది కాలం బైరమంగళ ప్రాంతాన్ని తన సోదరుడికి అప్పగించి వెంకోబరావు బెంగళూరుకు వెళ్ళాడు. అక్కడ ఏదో వ్యాపారం చేశాడు. సుమారు 5 సంవత్సరాల తర్వాత అంటే 1964 జనవరిలో బైరమంగళకు తిరిగి వచ్చిన వెంకోబరావుకు అక్కడ జరుగుతున్న పరిస్థితులు చూసి బాధపడ్డాడు. తన అన్నగారు ఆ ప్రాంతాన్ని పవిత్రంగా ఉంచడం లేదని, తానెలాగూ బైరమంగళలో ఉండలేకపోతున్నానన్నాడు. కాబట్టి తక్షణం ఆ భూమిని అమ్మివేయడం మంచిదని భావించాడు. ఆ విషయాన్నే మెహర్ బాబాకు ఉన్నది ఉన్నట్టు వివరిస్తూ వెంకోబరావు ఒక లేఖ రాశాడు. అందుకు వెంకోబరావుకు బాబా మెహరాజాదుకు రమ్మనమని ఉత్తరం రాశారు. మెహరాజాదుకు వెళ్లిన వెంకోబరావుతో ఆ స్థలం అంతా నీదే కదా, అది అమ్మడానికి నా అనుమతి కోరడం ఏమిటి అన్నారు. వెంకోబరావు ఏది సబబు అనిపిస్తే అలా చేయమన్నారు. 1949లోనే నేను ఆ భూమిని అమ్మివేశాను. నీవు ఇంకా నాదని భావిస్తూ ఉంటే తిరిగి వెళ్లి అమ్మివేసి ఆ డబ్బు తీసుకొని మెహరాజాదుకు రమ్మన్నారు బాబా. ఆ పిదప బైరమంగళలో బాబా భూమి పూజ చేసిన ప్రాంతాన్ని సక్రమంగా చూసుకునేవాడిని, అక్కడ నిర్మించిన గదులను జాగ్రత్తగా చూసుకునే వ్యక్తి కోసం వెంకోబరావు వెదికి ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్ శ్రీ మునియప్పకు ఆ భూమినంతా రూ. 3,500కు అమ్మివేశాడు. అక్కడ చెల్లించాల్సిన నగదు రూ. 1000 దాకా చెల్లించి మిగిలిన 2,500 తీసుకొని వెంకోబరావు తన భార్య పిల్లలతో కలిసి మెహరాజాదు వెళ్లి బాబాను కలిశాడు. బాబా పాదాల చెంత ఉంచిన 2,500లో మస్తుల కార్యక్రమానికి గాను రూ. 1000 ఎరిచికిచ్చి మిగిలిన 1,500 తన ప్రసాదంగా వెంకోబరావుకి ఇచ్చారు బాబా. ఆ రకంగా 1964లో బైరమంగళలోని భూమిని పూర్తిగా అమ్మివేసినట్లయింది. అది 1981వ సంవత్సరం. మెహర్ బాబా అనేక సార్లు కర్ణాటకలో పర్యటించారు. అవతారుని పాద స్పర్శతో పునీతమైన ఈ ప్రాంతంలో బాబా కేంద్రమైన లేకపోవడం విచారకరం అని వెంకోబరావు అనుకున్నాడు. ఆదర్మిళ 1982 జనవరి 31న బాబా వారి అమరతిథికి వెళుతూ బెంగళూరులో అవతారుడు భూమి పూజ నిర్వహించిన విశ్వ ఆధ్యాత్మిక కేంద్ర ఆవశ్యకతపై ఒక కరపత్రం రూపొందించి తనకు తెలిసిన బాబా ప్రేమికులందరికీ అమరతిథి నాడు మెహరాబాదులో పంచిపెట్టాడు. అదే రోజున వెంకోబా గారి 2వ కుమారుడు దేవరావుకు హైదరాబాదుకు చెందిన బాబా ప్రేమికుడు శ్రీ కళ్యాణరావు జోషితో పరిచయమైంది. బైరమంగళ అమ్మివేసిన స్థలాన్ని తిరిగి కొనుగోలు చేసి విశ్వ ఆధ్యాత్మిక కేంద్రం ఏర్పాటు తన వంతుగా సహాయం చేస్తానని కళ్యాణరావు జోషి హామీ ఇచ్చారు.
అమరతిథి నుండి బెంగళూరుకు తిరిగి వచ్చిన వెంకోబరావు అవతార్ మెహర్ బాబా విశ్వ ఆధ్యాత్మిక కేంద్రం పేరిట ఒక ట్రస్టును రిజిస్టర్ చేయించాడు. ఆ పిదప పూణే బాబా సెంటర్ కార్యదర్శి శ్రీ కె రామకృష్ణన్ బెంగళూరుకు తన సొంత పని మీద వస్తూ ఉన్నట్టు ఆ సమయంలో బైరమంగళ స్థలాన్ని చూడాలని ఉందని శ్రీ వెంకోబారావుకు ఒక లేఖ వ్రాశాడు. 1982 డిసెంబర్ 14న కె రామకృష్ణన్ బెంగళూరు వచ్చారు. అదే రోజు ఆయన బైరమంగళ వెళ్ళాడు. బాబా కూర్చున్న గదిలో అతడు అడుగు పెడుతూ ఉంటేనే తనకు విద్యుత్ షాక్ కలిగినట్టు అయింది అన్నాడాయన. ఆ గదిలో తనకు బాబా దర్శనం ఇచ్చారని చెప్పాడు. బాబా స్నానం చేసి తన తల దువ్వుకుంటూ నవ్వుతూ నన్ను లోపలికి పిలిచినట్టు అనుభూతి కలిగిందని రామకృష్ణన్ అన్నారు. ఆ ఆ పిదప రామకృష్ణన్ పూణే తిరిగి వెళుతూ బైరమంగళ ప్రాంతంలోని స్థలాన్ని విశ్వ ఆధ్యాత్మిక కేంద్ర స్థావరం కోసం తిరిగి కొనుగోలు చేయాలని అన్నాడు. ఇలా బాబానే ఆయన చేత అనిపించారని వెంకోబరావు సంతోషించాడు. అంతటితో ఆగకుండా బైరమంగళ స్థలాన్ని తిరిగి కొనుగోలు చేసే ప్రయత్నం ముమ్మరమైంది. అంత క్రితం బైరమంగళ స్థలాన్ని కొనుగోలు చేసిన గ్రామ సర్పంచ్ మునియప్పను కలిశారు. సర్పంచ్ మునియప్ప తన గురించి అనేక విషయాలు చెప్పాడు. 1964 తర్వాత తాను సర్పంచ్ ఎన్నికలలో ఓడిపోయానని చెప్పాడు. ఆర్థిక బాధలు తట్టుకోలేక త్రాగుడు వంటి వ్యసనాలకు బానిసనయ్యానన్నాడు. బైరమంగళలో స్థలం కొనుగోలు చేశాక ఒకరోజు రాత్రి ఆ ప్రాంతంలోకి వెళుతూ ఉంటే ఒక పాము తనను అడ్డుకుందని, బాబా నామం తలుచుకోగానే తనకు దారి లభించిందని మునియప్ప చెప్పాడు. కొన్ని సమయాలలో మెహర్ బాబా గదిలో పడుకున్నానని, ఆ సమయంలో మధురమైన సంగీత ధ్వనులు తనకు వినిపించాయని చెప్పాడు. ఈ భూమిని అమ్మితే ఎంత డబ్బైనా ఇస్తామని, మంచి బేరాలు చాలానే వచ్చాయి అన్నాడు. పక్కనే ఉన్న షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళు కూడా ఎక్కువ ధర చెల్లించేందుకు తనకు ఆఫర్లు ఇచ్చారన్నాడు. కానీ ఏ కారణంగానో తాను ఆ స్థలాన్ని అమ్మలేదన్నాడు అతడు. ఆ స్థలం అమ్మితే బాబా కేంద్రం కోసం కొనుగోలు చేస్తామని శ్రీ కె మునియప్పతో అన్నాడు. అయితే ప్రస్తుతానికి తనకెలాంటి ఆలోచన లేదు అన్నాడు మునియప్ప. ఆ స్థలంలో ఒక అనాథాశ్రయం నెలకొల్పాలని అనుకుంటున్నట్లు, ఆ ప్రయత్నం విఫలమైతే ఆ స్థలాన్ని బాబాకే ఇస్తాను అన్నాడతడు. అయితే 1983 జనవరిలో ఒక రోజున ఆశ్చర్యంగా బైరమంగళలో తాను అనుకున్న అనాథాశ్రమం ఏర్పాటు కుదరలేదని, తను ఆ స్థలాన్ని అమ్మేస్తానని శ్రీ కె గారికి ఫోన్ చేసి చెప్పాడు మునియప్ప. అంతా బాబా లీల అనుకుంటూ 1983 జూన్ 26న శ్రీ కె రామకృష్ణన్ బెంగళూరు వచ్చారు. శ్రీ మునియప్పతో పలుమార్లు చర్చించి ఆ తర్వాత భూమి ఖరీదు మొత్తం 50,100 రూపాయలుగా నిర్ణయించారు. ఆ మర్నాడు అంటే 27వ తారీఖున ఈ మొత్తం చెల్లించడానికి ఒక అగ్రిమెంట్ పై సంతకాలు చేశారు. రూ. 1,000 అడ్వాన్స్‌గా చెల్లించి మిగిలిన మొత్తాన్ని 6 నెలల్లోగా చెల్లించేలాగా ఒప్పందం చేసుకున్నారు. ఆ పిదప హైదరాబాదులో సమావేశమై 6 నెలల గడువు లోపల బైరమంగళ స్థలాన్ని తిరిగి సొంతం చేసుకున్నారు బాబా ప్రేమికులు. అనంతరం 1983 ఆగస్టు 8న శ్రీ వెంకోబరావు, రామకృష్ణన్, కళ్యాణరావు జోషి, శ్రీ చింతా సర్వారావు, శ్రీ ఎంబీజీ శాస్త్రి గారితో ఒక కమిటీ ఏర్పాటైంది. ఆగస్టు 9న బైరమంగళలోని మెహర్ బాబా గదిలో బాబా చిత్రపటం పెట్టి డాక్టర్ బరూచా కేక్ కట్ చేశారు. ఆ తర్వాత మెహర్ బాబా విశ్వ ఆధ్యాత్మిక కేంద్రం రిజిస్టర్ చేశారు. బైరమంగళలో పనులు పునః ప్రారంభమయ్యాయి. 1994 డిసెంబర్ 15కు అనుకున్న రీతిలో మెహర్ బాబా 100వ జన్మదిన వేడుకలకు బైరమంగళ విశ్వ ఆధ్యాత్మిక కేంద్ర నిర్మాణపు పనులు దాదాపు పూర్తి చేసి అత్యంత వైభవంగా, ఎంతో వేడుకగా, ఘనంగా ప్రారంభించడమైంది. ఆశ్చర్యం కలిగించే మరో విషయం ఏమిటంటే 1939, 40లలో మెహర్ బాబా స్వయంగా ఆమోద ముద్ర వేసిన విశ్వ ఆధ్యాత్మిక కేంద్ర ప్లాన్ కాగితాలు శ్రీ నౌషర్వాన్ ఎడిటర్ గ్లో ఇంటర్నేషనల్ పత్రిక వద్ద ఉన్నాయి.
వాటిని 1996 నవంబర్‌లో బాబా ప్రేమికులకు అందజేశారు. బాబా ఆమోదించిన ప్లాను ప్రకారమే నేటి నిర్మాణపు పనులు చేపట్టడం జరిగింది. విశ్వ ఆధ్యాత్మిక కేంద్రం పనులను మెహర్ బాబానే స్వయంగా పర్యవేక్షిస్తూ తనకిష్టమైన రీతిలో తన ప్రేమికుల చేత జరిపించారని చెప్పాకనే చెప్పినట్టయింది. ఇంతటి ప్రాశస్త్యం కలి వైరమంగళ కేంద్రాన్ని ప్రతి బాబా ప్రేమికుడు అవకాశం చిక్కినప్పుడు తప్పక దర్శించుకోవాలి. ఇక మెహర్ సందేశం ఇక్కడ స్ప్లిట్ ఐ 1958 ఫిబ్రవరిలో మెహరాబాద్‌లో జరిగిన సహవాస్‌లో బాబా వారు ఇచ్చిన ప్రత్యేక ప్రవచనమిది. గత అవతారాలలో ఈ ప్రవచనం ఎక్కడా చెప్పలేదు అన్నారు. ఇదొక ఆధ్యాత్మిక మర్మమని పేర్కొనాలి. ఈ ప్రవచనంలో బాబా స్ప్లిట్ పర్సనాలిటీ గురించి, స్ప్లిట్ ఇగో, స్ప్లిట్ ఐ, ఫాల్స్ ఐ గురించి సోదాహరణంగా చెప్పారు. బాబా ఏమన్నారంటే స్ప్లిట్ ఇగో, స్ప్లిట్ ఐ, ఫాల్స్ ఐ ప్రతి ఒక్కరిలో తప్పక ఉంటుంది అని బాబా స్పష్టం చేశారు. స్ప్లిట్ పర్సనాలిటీ అందరిలోనూ ఉండకపోవచ్చేమో గాని ద్వంద్వ అహంకారం స్ప్లిట్ ఇగో, స్ప్లిట్ ఐ మాత్రం అందరిలో ఉంటుందని బాబా ప్రకటించారు. పరమాత్మ ఒక్కడే రియల్ ఐ. అయితే నిజానికి నేను రియల్ ఐతో పాటు ప్రతి ఒక్కరిలో ఉండే ఫాల్స్ ఐ కూడా ఉంటుంది. పరమాత్మ రియల్ ఐ నుండి అసంఖ్యాకమైన ఫాల్స్ ఐ ఏర్పడింది. దీని వల్లనే వేరు వేరు వ్యక్తులుగా నేను, మీరు వేరుగా అనేక విధాలుగా భిన్నమైన వ్యక్తులుగా కనబడుతూ ఉన్నారు. అందరూ రియల్ ఐ నుండి వచ్చిన వారే. ఇంతమంది వేరు వేరుగా ఎందుకు కనిపిస్తున్నారు? ఈ విభజన ఎక్కడి నుండి వచ్చింది? అని బాబా వివరిస్తూ, ఈ విభజనే లేకపోతే అందరిలో ఉన్న శాశ్వతమైన, అవిభాజ్యమైన పరమాత్మ ఒక్కడే అనే రియల్ ఐని మీరెలా తెలుసుకుంటారు? అని సహవాసీయులను బాబా ప్రశ్నించారు. ఈ అసత్యపు నేను ఫాల్స్ హైకు అజ్ఞానం మద్దతు ఇస్తుంది. అనేక యోగాభ్యాసాలు ఉన్నాయి. అన్నింటి లక్ష్యం ఒక్కటే. ఫాల్స్ ఐని పోగొట్టుకొని రియల్ ఐని తెలుసుకోవాలన్నదే లక్ష్యం. ఈ లక్ష్య సాధనలో ఎన్ని రకాల యోగాలు అనుసరించినా రియల్ ఐని తెలుసుకోలేరని బాబా స్పష్టం చేశారు. మరి ఎలాగా అనే ప్రశ్నకు జవాబుగా ప్రేమ యోగం అనుసరించడం ఉత్తమోత్తమం అని ఆయన సూచించారు. ప్రేమ యోగం ద్వారా ప్రేమికుడు తన త్యాగ నిరతి ద్వారా అసత్యపు నేనును తొలగించుకొని సత్యమైన నేనులో తనకు తానుగా ఐక్యమవుతాడని ప్రేమావతారుడు ప్రకటించాడు. బాబా వారి ప్రవచనములు ఆచరణలో అమలు చేయడానికి కృషి చేద్దాం. ఇక పంచగని గురించి తెలుసుకుందాం. ఇక్కడ బాబా ఏకాంతవాసం చేసిన గుహను తప్పకుండా సందర్శించాలి. పంచగని సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ఉంది. ఎత్తైన 5 కొండల నడుమ ఉన్న చిన్న గ్రామం. పంచగనికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో మహాబలేశ్వర్ ఉంది. పంచగని జనాభా 14,000. మహాబలేశ్వర్ జనాభా కూడా సుమారుగా 13,000 పైచిలుకలు ఉంటుంది. పంచగని, మహాబలేశ్వర్లు రెండూ కూడా పురాతన నగరాలు. ప్రముఖ హిల్ స్టేషన్స్, చూడచక్కని పర్యాటక స్థలాలు, ఎత్తైన కొండలు, దట్టమైన అడవులు, పురాతన దేవాలయాలతో పాటు కృష్ణా నది పుట్టిన ప్రాంతాన్ని ఇక్కడ దగ్గరగా చూడవచ్చు. మెహర్ బాబా ప్రేమికులకు పంచగని ఒక చక్కని ఆధ్యాత్మిక కేంద్రం. ప్రతి ఒక్క బాబా ప్రేమికుడు పంచగనిని ఒక్కసారైనా తప్పకుండా దర్శించాలి. ఈ పాటికే చాలా మంది బాబా ప్రేమికులు, ముఖ్యంగా తెలుగు వారు పంచగని సందర్శించారు. పంచగనిని ఇంతవరకు చూడని వారి కోసం ఈ వ్యాసం. దయచేసి పరిశీలించండి. పంచగని, మహాబలేశ్వర్లు మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఉన్నాయి. బాబా ప్రేమికులు ఇక్కడికి వెళ్ళాలనుకునేవారు ముందుగా పూణే వెళ్లి అక్కడ నుండి పంచగని చేరుకోవచ్చు. పూణే నుండి పంచగనికి దూరం 130 కిలోమీటర్లు, సుమారు 3 గంటల ప్రయాణం. పంచగని నుండి మహాబలేశ్వర్ కు దూరం 20 కిలోమీటర్లు. ఉదయాన్నే పూణే నుండి బయలుదేరి
పంచగనికి వెళ్లి అక్కడ నుండి మహాబలేశ్వర్‌లో రాత్రి బస చేసి, ఆ మర్నాడు మహాబలేశ్వర్‌లోని ముఖ్య ప్రదేశాలు చూసుకొని తిరిగి సాయంత్రానికి పూణే చేరుకోవచ్చు. మెహర్ బాబా మహాబలేశ్వర్‌ను పలుమార్లు సందర్శించారు. ఇంతకీ పంచగని ప్రాముఖ్యత ఏమిటి అని ప్రశ్నించుకుంటే, మెహర్ బాబా పంచగనిలో టైగర్ వ్యాలీ అనే ప్రాంతంలో ఒక చిన్న గుహలో ఏకాంతవాసం చేశారు. పులులు, సింహాలు ఆ ప్రాంతంలో యథేచ్ఛగా సంచరిస్తాయి. కాబట్టి ఆ ప్రదేశాన్ని టైగర్ వ్యాలీ అని స్థానికులు పిలుస్తారు. బాబా ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్న కొండలో చిన్న గుహలాగా తొలిచారు. ఈ గుహ 15/9 అడుగుల సైజులో ఉంది. ఈ గుహలో మెహర్ బాబా 1930 మే 15 నుండి 26వ తారీఖు దాకా కఠిన ఏకాంతవాసం కేవలం పాలు మాత్రం తీసుకొని గడిపారు. ప్రపంచ శాంతి కోసం తాను ఏకాంతవాసం చేపట్టానని బాబా ప్రకటించారు. అప్పటికి భారతదేశానికి స్వాతంత్రం రాలేదు. స్వాతంత్ర పోరాటం ముమ్మరంగా సాగుతూ ఉన్న రోజులవి. ఆ రోజుల్లో కరెంటు, రవాణా, కనీస సౌకర్యాలు ఏమీ లేని రోజుల్లో ఈ భయంకర కొండ శ్రేణుల్లో అవతారుడు యావత్తు మానవాళి కోసం ఉపవాసం, ఏకాంతవాసం చేశారు. ఆనాడు పంచగని జనాభా కనీసం 1000 మందైనా ఉన్నారో లేదో 2014 జూలైలో మధ్యాహ్నం 12 గంటలప్పుడు టైగర్ వ్యాలీలో బాబా వారు ఏకాంతవాసం ఉన్న గుహను చూడ్డానికి రచయిత వెళ్లారు. నేటి రోజుల్లోనే పగలు వెళ్ళడానికే అసాధ్యంగా ఉంది ప్రదేశం. 8.5 దశాబ్దాల క్రితం బాబా ఇక్కడ ఏకాంతవాసం చేసిన సమయంలో ఈ ప్రాంతం మరింత భయానకంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. నేడు పంచగని గుహలో బాబా ఫోటోను ఉంచారు. గుహకు ముందు భాగంలో ఇనుప గ్రిల్ ఉంది. ఆ గ్రిల్ ను ఒక చిన్న కిటికీ ఉంది. దానికి తాళం వేసి ఉంటారు. ఈ తాళం స్థానిక బాబా ప్రేమికులు డాక్టర్ వై వాసుదేవ్ వద్ద ఉన్నాయి. ఈ కిటికీ ద్వారానే ఎవరైనా లోపలికి వెళ్ళాలి. అలా మేం లోపలికి వెళ్లి కొద్దిసేపు ప్రార్థనలు చేశాం. గుహ దాకా వెళ్ళడానికి సుమారు 2.5 అడుగుల వెడల్పు గల దారి మాత్రం ఉంది. గుహ దాకా వాహనాలు వెళ్ళవు. ప్రధాన రహదారి నుండి కొన్ని నిమిషాలు కాలినడకన వెళ్ళాలి. జూన్ నెల నుండి జనవరి నెలాఖరు దాకా ఇక్కడ వాతావరణం చల్లగా, మధ్య మధ్యలో వాన జల్లులు, చల్లని గాలులతో నిండి ఉంటుంది. ఒక్కొక్క సమయంలో కుండపోత వానలు ఉంటాయి. పంచగనిలో తీవ్ర ఎండాకాలంలో కూడా పెద్ద ఎత్తున వానలు కురుస్తూ ఉంటాయి. పెద్ద అటవీ ప్రాంతం. ఇక్కడికి వెళ్ళాలనుకుంటే వేసవి కాలం ఉత్తమం. బాబా ప్రేమికులందరికీ బాబా ఏకాంతవాసం చేసిన గుహ చాలా పవిత్రమైనది. ఈ గుహలో కొన్ని క్షణాలు మౌనంగా ఉండాలనుకోవడం సంతోషం. గొప్ప ఆధ్యాత్మిక శక్తి ఈ ప్రాంతంలో ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరో విశేషం ఏమిటంటే బాబా గుహ ఉన్న ప్రాంతం మినహాయించి ఆ చుట్టుపక్కలంతా కాంక్రీట్ భవనాలతో అభివృద్ధి చెందింది. ఏ కారణంగానో ఈ గుహ ఉన్న ప్రాంతం మాత్రం గత కొన్నేళ్లలో పలువురి చేతులు మారినా ఈ స్థలం నేటికి చెక్కు చెదరలేదు. ఎలాంటి కాంక్రీటు పనులు జరగలేదు. నేటికి వర్జిన్ భూమిగా కనబడుతోంది. నేడు ఈ ప్రాంతాన్ని భావి తరాల వారి కోసం భద్రపరచాలని, ఆ మేరకు ఈ ప్రాంతాన్ని కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. పూణే నుండి 4వ నంబర్ రహదారిలో సుమారు 60 కిలోమీటర్లు దూరంలో సతారా పట్టణం ఉంది. సతారా జిల్లా కేంద్రం కూడా. సతారాకు చేరుకునే మునుపే సుమారు 10 కిలోమీటర్ల ముందర ఉడ్తారా అనే చిన్న గ్రామ సమీపంలో మెహర్ బాబాకు రెండవసారి కారు ప్రమాదం జరిగిందన్న సంగతి పాఠకులకు తెలుసు. ప్రధాన రహదారికి ఒక పక్కన ఉడ్తారా ఉంది. పంచగనికి వెళ్లేవారు ముందుగా ఉడ్తారాలో ఆనాడు బాబావారి కారుకి జరిగిన ప్రమాద స్థలాన్ని సందర్శిస్తారు. ఈ ప్రాంతంలో ఒక స్మారక స్తూపం నిర్మాణం త్వరలోనే చేపట్టనున్నారని, ఇందుకు తగిన స్థలం కొనుగోలు జరిగిందని స్థానికులు చెప్పారు. మహాబలేశ్వర్, పంచగని, ఉడ్తారాలను వీలున్న బాబా ప్రేమికులు ప్రతి ఒక్కరూ తప్పక చూసి తీరాలని మా అభిప్రాయం. పూణే నుండి మహాబలేశ్వర్ కు బస్సులు, ప్రైవేట్ కార్లు అనేకం ఉన్నాయి.
పంచగని లేదా మహాబలేశ్వర్‌లో రాత్రి బస చేయాలనుకునే వారికి సుమారు 500 నుండి లభించే హోటళ్లు అనేకం ఉన్నాయి. ఈ ప్రాంతంలో ప్రజలు ఉండే ఇళ్ల కంటే హోటళ్లే ఎక్కువగా ఉన్నాయంటే కూడా అతియోశోక్తి కాదు. ఇకపోతే దక్షిణాది వంటకాలకు కొదవ కూడా లేదు. ఇక పంచగని విశిష్టత. మెహర్ బాబా 1930 ఏప్రిల్ 2న పంచగని అటవీ ప్రాంతంలో ఏకాంతవాసం చెయ్యాలని ఉందని ప్రకటించారు. తగిన ఏర్పాట్ల కోసం అదే రోజున బాబా మండలి సభ్యుడైన కాలేమామాను పంచగనికి పంపించారు. ఆ సమయంలో బాబా నాసిక్ ఆశ్రమంలో ఉన్నారు. అంత క్రితం మార్చి 23న బాబా తొలిసారిగా పంచగని సందర్శించారు. ఆ సమయంలో స్థానిక హైస్కూల్ ప్రిన్సిపల్ కె.ఎం. పండిట్‌జీ తదితరులు బాబాను దర్శించుకున్నారు. ఆ దరిమిల బాబా మార్చి 25న మధ్యాహ్నం నాసిక్ తిరిగి చేరుకున్నారు. పండిట్‌జీ ఎవరో కాదు, కాలేమామ యొక్క కూతురు భర్త. కాలేమామ గారి అల్లుడన్నమాట. ఏప్రిల్ 9న 18 మంది సభ్యులతో కలిసి బాబా పంచగనికి ఒక ప్రత్యేక బస్సులో వెళ్లారు. ఈ బృందంలో కొంతమంది మెహర్ ఆశ్రమం బాలురు కూడా ఉన్నారు. పండిట్‌జీ బాబా బృందానికి ఆతిథ్యం ఇచ్చాడు. ఏప్రిల్ 10న పంచగనిలోని అటవీ ప్రాంతంలో టైగర్ వ్యాలీ దగ్గర ఒక ఎత్తైన కొండ ప్రాంతాన్ని బాబా ఎంపిక చేశారు. అక్కడ కొంత భాగం తొలచి గుహ ఏర్పాటు చేయమన్నారు. ఈ ఏర్పాట్లు ఒక నెల రోజుల్లో పూర్తి కావాలని బాబా ఆదేశించారు. 1930 మే 1వ తేదీ నుండి తాను ఈ కొండ గుహలో ఏకాంతవాసం ప్రారంభిస్తాను అన్నారు. తనతో పాటు మరో నలుగురు మరో చోట ఉంటే మెహ్రాబాద్, నాసిక్‌లలో ఏకాంతవాసం గడపాలన్నారు. మరో నలుగురు కొండ గుహకు ఇరుపక్కులా పగలు, రాత్రి కాపలా ఉండాలి అన్నారు బాబా. తనతో పాటు ఈ 8 మంది కేవలం పాలు మాత్రమే ఆహారంగా తీసుకోవాలి అన్నారు. తనకేదైనా సమాచారం తెలియజేయాలంటే మండలి సభ్యుడు ఛగన్ ఒక్కనికే అనుమతి ఉందని స్పష్టం చేశారు. ఆ సమయంలో తాను అక్షర ఫలకం ఉపయోగించను అన్నారు. గుహకు ఇరుపక్కలా ఉండే కాపలా వాచ్‌మెన్‌లు కూడా తన కేసి చూడరాదు అన్నారు. స్థానికులెవ్వరికీ దర్శనం ఇవ్వనన్నారు. ఉత్తర ప్రత్యుత్తరాలు నిషేధం అన్నారు. ఇలా తన ఏకాంతవాసం 6 నెలల పాటు కొనసాగుతుంది అన్నారు. బాబా తన ఏకాంతవాస ఏర్పాట్ల గురించి చర్చిస్తూ ఉంటేనే దేశంలో పలుచోట్ల అనేక అలజడులు జరుగుతూ ఉన్నాయి. తాను ఏకాంతవాసంలో కూర్చున్న పిదప మరెన్ని సంఘటనలు జరుగుతాయో మీరు నిశితంగా గమనిస్తూ ఉండండి అని బాబా తన మండలిని హెచ్చరించారు. హిందూ ముస్లింల మధ్య ఘర్షణ, హిందువులలో ఉన్న ఉన్నత నిమ్న కులాల మధ్య విభేదాలు, మత సంఘర్షణలతో దేశం అతలాకుతలమవుతోంది. రక్తం ఏరులై పారుతుందని బాబా హెచ్చరించారు. టైగర్ వ్యాలీ కొండ ప్రాంతంలో చిన్న గుహ తవ్వకానికి, అందులో బాబా ఏకాంతవాసం ఉండటానికి తగిన అనుమతి కోరుతూ ఏప్రిల్ 11వ తారీఖు ఆనాడు పంచగని ప్రాంతాన్ని ఏలుతూ ఉన్నటువంటి సావంతవాడి మహారాజ్ దగ్గరకు బాబా కాలేమామను పంపించారు. మహారాజ్ ఆధ్యాత్మిక చింతనాపరుడు. కాలేమామ అభ్యర్థనను మహారాజు వెనువెంటనే అంగీకరించాడు. అంతేకాదు ఆ ప్రాంతాన్ని మెహర్ బాబాకు అంకితమిస్తానని ప్రకటించాడు. ఆ దరిమిలా గుహ తవ్వకం పనులు ప్రారంభించారు. బాబా తరచూ ఆ ప్రాంతానికి వచ్చి జరుగుతున్న పనులను పర్యవేక్షించేవారు. గత అవతార కాలంలో తాను ఛత్రపతి ఛత్రపతి శివాజీగా జన్మించానన్నారు బాబా. శివాజీ మిలిటరీ క్యాంపు ఈ ప్రాంతంలో ఉండిందని బాబా అన్నారు. ఈ గుహ నిర్మాణంలో సిమెంటు, ఇసుక, కాంక్రీటు మిశ్రమాన్ని వాడారు. ఒక రోజున కాంక్రీటు పని అయిపోతూ ఉండగా పెద్ద వాన వచ్చే సూచనలు కనిపించాయి. వాన పడితే అప్పటిదాకా వేసిన సిమెంటు పని వృధా అవుతుందని కాలేమామ తదితరులందరూ ఆందోళన చెందారు. ఈ సమయంలో బాబా తన గది నుండి బయటికి వచ్చి ఆకాశం కేసి చూశారని, ఆ తరువాత కారు మబ్బులు మటుమాయమయ్యాయని బాబా ప్రేమికులు చెప్పారు. ఈ ప్రాంతంలో అనానుకూల వాతావరణం మరి ఇతర కారణాల వల్ల గుహ తవ్వకం ఆలస్యం అవుతోందని ఏప్రిల్ 19న బాబా అసహనం ప్రదర్శించారు. మే 15 కల్లా
తవ్వకం పూర్తి అవుతుందని మీకు నమ్మకం ఉందా అని మండలి వారిని బాబా ప్రశ్నించారు. ఎవరు ఏమన్నా ముందుగా నిర్ణయించిన తేదీకి పనులన్నీ పూర్తి చేస్తానని కాలేమామ హామీ ఇచ్చాడు. ఇక్కడ ఇక్కడి కంటే మెహరాబాద్ కొండల్లో గుహ ఒకదాన్ని ఏర్పాటు చేసుకుంటే సులువుగా ఉండేదేమో అన్నారు బాబా. బాబా వారి మాట పూర్తి కాకుండానే పాద్రి పదండి మెహరాబాద్ బయలుదేరదాం అన్నాడు. పాద్రి కూడా ఇంజనీర్ కదా. అయితే కాలేమామ వారించాడు. తనపై భరోసా ఉంచమన్నాడు కాలేమామ. దాంతో ఈ పనులు పూర్తి అయ్యేదాకా బాబా ముంబాయి వెళ్ళొస్తాను అన్నారు. ఏప్రిల్ 26 మండలితో కలిసి బాబా ముంబైకి వెళ్లారు. తన ప్రేమికులను సందర్శించారు. అనంతరం ఏప్రిల్ 29న పంచగని తిరిగి వచ్చారు. మే 1న మహాబలేశ్వరం వెళ్లారు. అక్కడ ఉన్న పురాతన దేవాలయాలను సందర్శించారు. పంచగనిలో పనులు చురుకుగా సాగుతూ ఉన్నాయి. మండలి వారందరూ ఆ పనులలో నిమగ్నమయ్యారు. 1930 మే 15 రాత్రి 10 గంటలకు బాబా పంచగని గుహలో ప్రవేశించారు. దాదాపు అదే సమయంలో మెహరాబాదులో మండలి సభ్యులందరూ వారి వారి గదుల్లో ఏకాంతవాసం ఉన్నారు. ఈ మేరకు బాబా ముందుగానే వారికి తగిన ఆదేశాలు ఇచ్చారు. బాబా ఈ గుహలో ఏకాంతవాసం ఉంటున్నా తరచు బయటికి వచ్చి తన మండలి వారిని కలిసేవారు. అయితే మే 20 నుండి మాత్రం బాబా తన ఏకాంతవాసాన్ని మరింత తీవ్ర కఠినతరం చేశారు. బాబా గుహకే పరిమితమయ్యారు. బయటికి రాలేదు. గుహ సమీపానికి మండలి వారిని కూడా అనుమతించలేదు. స్థానిక గ్రామస్తులకు గుహ ప్రాంగణం చూడడానికి కూడా అనుమతించకపోవడంతో స్థానికంగా అలజడి మొదలైంది. బాబా వారిని ఎలాగైనా చూడాలన్న ఉత్సుకత స్థానికులలో అధికమైంది. దాంతో వారు దగ్గరలోని కొండలు ఎక్కి బాబా వారిని దర్శించుకునే ప్రయత్నం చేశారు. అది మే మాసం. తీవ్ర ఎండాకాలం అయినా కూడా పంచగనిలో చల్లని గాలులతో చల్లగా ఉంది. పర్యాటకులకు అనువైన కాలం. ఈ సమయంలో అక్కడ పర్యాటకులు రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీనికి తోడు మెహర్ బాబా ఆ గుహలో సజీవ సమాధి అవుతున్నారన్న పుకార్లు షికారు చేశాయి. అంతటి ఎండాకాలంలోనూ పంచగనిలో రాత్రుళ్ళు ఎడతెరిపిన వానలు కురిశాయి. ఇన్ని అను అనా అన అనానుకూల పరిస్థితుల దృష్ట్యా మే 26 అర్ధరాత్రి 12:30 బాబా గుహ బయటికి వచ్చి ఉన్న పళంగా మెహరాబాద్‌కు వెళ్ళిపోదాము అన్నారు. ఆ అర్ధరాత్రి పూట బస్సులు, కార్లు ఎక్కడ దొరుకుతాయి? కనీసం ఎడ్ల బండి కూడా దొరకడం కష్టం. దాంతో బాబా, ఆయనతో పాటు గుహ సమీపంలో ఏకాంతవాసం ఉన్న మండలి వారందరూ ఆ కారడవిలో కాలుబాటన నడిచారు. సుమారు 4 గంటలు అలా నడుచుకుంటూ 20 కిలోమీటర్లు నడిచి వాయ్ అనే ప్రాంతాన్ని చేరారు. పూణే, పంచగని గ్రామాల మధ్య వాయ్ గ్రామం ఒక జంక్షన్ లాంటిది. పంచగనిలోనే ఉన్న కాలేమామ తదితర మండలి వారిని ఆ మర్నాడు నింపాదిగా మెహరాబాదు రమ్మనమని బాబా కబురు పంపారు. అలాగే పండిట్‌జీకి మెహర్ బాబా అత్యవసర పని మీద మెహరాబాద్ వెళుతున్నారని కబురు పంపారు. ఆ కొండ గుహలలోని ఎవరిని ఎవరిని అనుమతించవద్దని తాళం వేసి ఉంచమని బాబా ఆదేశించారు. ఆ సమయంలో బాబాకు తీవ్ర పంటి నొప్పి ఉంది. పూణే నుండి సదాశివ్ పాటిల్ ఒక అద్దె బస్సు తీసుకొని మధ్యాహ్నం 2:30 గంటలకు వాయి గ్రామానికి వచ్చాడు. అందరూ ముందుగా పూణే వెళ్లి అక్కడ నుండి రాత్రి 9 గంటలకు మెహరాబాద్ చేరుకున్నారు. అనంతరం మెహరాబాద్‌లో వాటర్ ట్యాంక్ కింద ఉన్న గదిలో బాబా తన ఏకాంతవాసాన్ని కొనసాగించారు. 1936లో బాబా ప్రేమికుడు ప్లీడర్‌ను పంచగని గుహలో కొంతకాలం ఏకాంతవాసం ఉండమని ఆదేశించారు. 1937 మార్చ్‌లో గ్యారెట్ ఫోర్ట్, శ్యామ్ కోహెన్ అనే పాశ్చాత్య ప్రేమికులు బాబా ఆదేశాల మేరకు 2 రోజులు పంచగని గుహలో ఉన్నారు. అమెరికన్ ప్రేమికురాలు ఎలిజబెత్ పాటర్సన్ పంచగని గుహలో తాను ఉంటానని ఉత్సాహపడినప్పుడు తగిన సమయంలో అనుమతిస్తాను అన్నారు బాబా. కొద్ది రోజుల తర్వాత ఆమె తిరిగి తన కోర్కెను బాబా ఎదుట గుర్తు చేస్తే, నీవు నేను చెప్పినప్పుడు వెళ్ళదలుచుకున్నావా? లేదా ఇప్పుడే వెళ్తావా? అని బాబా ప్రశ్నించారు.
1938 మే 6న ఎలిజబెత్ ప్యాటర్సన్ బాబా అనుమతితో పంచగని గుహలో 12 గంటల పాటు ఏకాంతవాసం ఉన్నారు. ఆ దరిమిల నవంబర్ 30 నుండి డిసెంబర్ 5 దాకా వాల్టర్ మరియు హేడీలు బాబా ఆదేశాల మేరకు పంచగనిలో గుహలో ఉన్నారు. చివరిసారిగా అంటే 1955లో బాబా తిరిగి పంచగని గుహ సందర్శించారు. బాబా ఈ గుహ ప్రాంతాన్ని భావి తరాల వారి కోసం భద్రపరచాలని, అవసరమైతే ఈ స్థలాన్ని కొనుగోలు చేయాలని భావించారు. ఏ కారణంగానో ఈ కార్యక్రమం నేటి వరకు ఫలప్రదం కాలేదు. 1962లో ప్రాక్ పశ్చిమ సమావేశానికి హాజరైన పలువురు పాశ్చాత్య బాబా ప్రేమికులను పంచగని సందర్శించమని బాబా ఆదేశించారు. అప్పటి నుండి అడపాదడపా బాబా ప్రేమికులు చాలా మంది వారి వీలు వెంబడి పంచగని సందర్శిస్తున్నారు. పంచగనిలో డాక్టర్ వాసుదేవ్ అనే తెలుగు బాబా ప్రేమికులు ఉన్నారు. ఆయన వద్దనే ఈ గుహకు సంబంధించిన తాళం చెవి ఉంది. వృత్తిరీత్యా ఆయన భార్య కూడా వైద్యులు. గత కొన్నేళ్లుగా పంచగనిలోనే ఉండి స్థానిక ప్రజానీకానికి వారు వైద్య సేవలు అందిస్తున్నారు. ఈయన ప్రముఖ బాబా ప్రేమికులు శ్రీ వెంకయ్య హైదరాబాద్ వారి కుమారుడు. ప్రస్తుతం పంచగని గుహకు సంబంధించిన బాగోగులు డాక్టర్ వాసుదేవ్ చేస్తున్నారు. పంచగని గుహను చూడాలని దూర ప్రాంతాల నుండి వచ్చే వారికి డాక్టర్ వాసుదేవ్ తన వంతు సహాయం అందిస్తున్నారు. అయితే బాబా ప్రేమికులకి వారి రాక గురించి ముందుగా తెలియజేస్తే ఉభయ కుశలోపరి అంటారు ఆయన.